సామాజిక తెలంగాణ కోసం పోరాడదాం ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడదాం ఉద్యమకారుల హక్కుల కోసం ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నామంటే తొలి దశలో 305 మంది, మలి దశలో 1200 పైగా అమరవీరుల త్యాగాల ఫలితంగానే ఈరోజు ప్రత్యేక రాష్ట్రం ఉండడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే త్యాగాలు ఒకరే అవుతున్నాయి, భోగాలు ఒకరికి తగ్గుతున్నాయి. ఈరోజు మిగతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ కూడా అయిపోయింది. తెలంగాణ ఉద్యమకారుల కోసం ఆయన స్పీచ్ లో ఏమైనా ప్రస్తావిస్తారని ఆశతో తెలంగాణ ఉద్యమకారులు వచ్చినారు. కానీ ఈరోజు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. ఎందుకు అంటే గత అసెంబ్లీ ఎన్నికలలో ఆ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకి 250 గజాల ఇంటి స్థలం ఇస్తాం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఆ రోజు పెట్టడం జరిగింది. గత 2 సంవత్సరాలు దాదాపు 16 నెలలు అయిపోతుంది. అయినా కానీ ఉద్యమకారుల అంశాల మీద స్పష్టమైన ప్రకటన రాకపోవడాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా నేను ఉద్యమకారులు గుర్తు తెచ్చుకొని ఉద్యమకారుల హామీల మీద ప్రకటన చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తొలి దశ ఉద్యమకారులు కూడా చాలా మంది రావడం జరిగింది. ఇలా వాళ్ళ ఏజ్లు అయిపోతున్నాయి. దాదాపు 80 సంవత్సరాల దగ్గరకు వచ్చి చివరి ఘట్టంలో వాళ్ళందరూ కూడా ఆశగా ఎదుర్కొస్తున్నారు. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాల ఉద్యమకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. కేసీఆర్ గారు నిర్లక్ష్యం చేసిననే కేసీఆర్ గారు ఓడించి కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ బాటలోనే ఉద్యమకారులను తీవ్రంగా నిర్లక్ష్యం చేయడం చాలా ఉద్యమకారులందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా ఇలా మీరు ముఖ్యమంత్రి అయినా ప్రత్యేక రాష్ట్రం రాబట్టే మీరు ముఖ్యమంత్రులు అయ్యారు. మరి ప్రత్యేక రాష్ట్రం ఎట్లా వచ్చింది? తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలతో ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. ఇలా మరి త్యాగాలు మాయనే, ఉద్యమకారులేనే, భోగాలు మీరు అధికారం అనిపిస్తున్నారు. ఉద్యమకారుల గురించి పట్టించుకోవట్లేదు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కార్యాచరణ ప్రకటిస్తున్నాం. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత దీక్షలు చేపట్టబోతున్నాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా మా తెలంగాణ మాకు కావాలని ఉద్యమం చేసినామో ఈరోజు ఉద్యమకారుల హామీల కోసం మరో ఉద్యమానికి కార్యాచరణని ఈ రోజు జయశంకర్ సార్ విగ్రహం ప్రకటిస్తున్నాం. త్వరలో శాంతియుత దీక్షలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు లేఖలు, అవసరం అనుకుంటే ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోబోతున్నాం. ఈరోజు చాలా ఆవేదన చెందుతున్నారు ఉద్యమకారులందరూ కూడా. కనీసం ఉద్యమకారుల పేరు కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల మీద ఒక్క మాట కూడా నోరెత్తకపోవడం చాలా శోచనీయం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారులు కూడా ఇవాళ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ఉద్యమకారులు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉద్యమ నాయకులు చెప్పినట్టు కేసీఆర్ గారు కూడా ఉద్యమకారులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎన్నాళ్ళు ఉద్యమకారులు నిర్లక్ష్యం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ సందర్భంగా 16 ఉద్యమకారులు కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున సన్మానం చేయబోతున్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉద్యమకారుల గట్టుగా పనిచేస్తుంది. తప్పకుండా ఉద్యమకారుల హామీలని నెరవేర్చే వరకు తప్పకుండా మా యొక్క ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పుకుంటూ జోహార్ తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు.